హాయ్ అండి. వరుసమైన వరదైన రిలేటివ్స్లో మ్యారేజెస్ అంటే అటెండ్ అవ్వక తప్పదు కదా. అందుకనేసి తుఫాన్ ఉంది అంటున్నారనేసి ముందు రోజే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్కి వెళ్తామంటే ఇంకా చూడండి పూర్తిగా మబ్బులేని అసలు వెళ్తే మధ్యలో తడిచిపోతామేమో అని నేను అస్సలు రెడీ కూడా అవ్వలేదన్నమాట. ఇంకా బయలుదేరే ముందు దేవుడికి మొక్కుకున్నాను, తండ్రి మేము కళ్యాణ మండపంకి వెళ్ళిన దాకా అస్సలు వర్షం పడకూడదని. మన నమ్మకమే మనకు ముందుకు నడిపిస్తుందండి. నిజంగా మనకి దేవుడి మీద చాలా నమ్మకం ఉంటుంది కాబట్టి నేను ఆ నమ్మకంతోనే బయలుదేరాను. కళ్యాణ మండపంకి వెళ్ళిన దాకా చుక్క చినుకైతే అస్సలు పడలేదండి మా పైన. ఇంకా చల్లపేట జంక్షన్కి వచ్చేసి పూలు అయితే తీసుకున్నాను, అక్కకి నాకు అవుతాయని. ఇంకా పెళ్లి వాళ్ళు అందరికీ పూలు తీసుకుంటారు కానీ ఏమో సరిపోతాయి లేదని నేను కొద్దిగా పూలు తీసుకున్నాను. అక్కడికి 15 మినిట్స్కి కళ్యాణ మండపంకి అయితే చేరిపోయాము. వెళ్ళంగానే ఫస్ట్ అక్కల పాపే రిసీవ్ చేసుకున్నారు, తర్వాత రిలేటివ్స్ అందరు కూడా పలకరించారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కతో కాసేపు మాట్లాడిన తర్వాత నేను కూడా డిన్నర్కే రెడీ అయిపోయానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్, ఆ టైంలో అయితే రెడీ అవ్వడానికి ఓపుకుంటుంది కదా, అందుకనేసి డిన్నర్ టైంలో మంచిగా రెడీ అయినా. ఇంకా పువ్వులు అయితే నేనే పెట్టుకున్నాను, అక్క పెళ్లి వారు ఇచ్చిన పువ్వులు పెట్టేసుకుంది అనమాట. ఉన్నాయి కదా ఎందుకు తీసుకొచ్చావని అడిగింది కానీ సరిపోవేమో అనేసి తెచ్చానని చెప్పాను. ఇంకా డిన్నర్ అయితే అక్క నేనే చేసాము. రిలేటివ్స్ అందరూ ఉన్నారు కానీ ఎవరికి నేను వీడియోలో చూపించలేదండి. నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కదా, అందుకనేసి చూపించలేదు. డిన్నర్ చేసేసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట, అక్క వాళ్ళు మేము. ఇంకా అక్కల పాపతో కాసేపు మాట్లాడాను. ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ కదా అనేసి పెళ్లి కొడుకు ఫ్రెండ్స్, పెళ్లి కూతురు, అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ డ్యాన్సులు చేశారు. డ్యాన్సులు చేసినంత వరకు నిద్ర రాలేదు కానీ పెళ్లి టైంకి అయితే చాలా నిద్ర వచ్చింది కానీ ఆపుకున్నానండి. మొత్తానికి పెళ్లి అయితే అయిపోయింది. ఈ పాపను చూసారా, సేమ్ మా అక్కల పాపలానే ఉంది. 20 years బ్యాక్ ఇలానే ఉండేదన్నమాట, మళ్ళీ పుట్టింది కావాలా అన్నట్టు అనిపించింది అనమాట. మొత్తానికి పెళ్లి అయిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇప్పటికీ చాలా మబ్బులుగానే ఉంది కానీ వర్షం అయితే పడలేదు. వీడియోని ఇస్తే